ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఏ విధంగా అయితే విధి విధానాలను పనిచేయడానికి వెసులుబాటు కల్పించిందో మీడియా మిత్రులకు కూడా ఆ రకమైన వసతులు, వెసులుబాటు కల్పించిన ఆ ప్రభుత్వాలు. మీరే నిలువెత్తు సాక్ష్యం. సచివాలయంలో ఈరోజు మన సొమ్ముతో మనం నిర్మించుకున్న, మనం తెచ్చుకున్న, మనం ఎన్నుకున్న ప్రభుత్వము ప్రతిపక్ష నాయకులను సచివాలయానికి రాణిస్తలేరు, పాత్రికేయ మిత్రులను సచివాలయంలో కాలు పెట్టనిస్తలేరు. ఒక నిషేధిత ప్రాంతంగా మన రాష్ట్రాన్ని నడిపించే గుండెకాయ లాంటి సచివాలయంలో మనకు ప్రవేశం లేదు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం లేచినప్పుడు కూడా ఇంత నిర్బంధం లేదు. ప్రతిపక్షాలుగా మేము ఎప్పుడు కావాలన్నా ముఖ్యమంత్రి గారు కలిసేటోళ్ళు. 2 గంటల ముందు, 4 గంటల ముందు కూడా ఉదయం ఏదైనా రాష్ట్రంలో అనుకోని సంఘటన జరిగితే సాయంత్రం లోపల మేము వెళ్ళి ముఖ్యమంత్రులను, మంత్రులను కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చేది. దురదృష్టకర సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు తక్షణమే చర్యలు తీసుకోమని మేము అడిగేది పాలకులను. అట్లాంటి పరిస్థితుల నుంచి నియంత అనే పదం కూడా నేను వాడాను. ఎందుకంటే నియంతలు అనేవాళ్ళు తాము అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేసేవాళ్ళు. ఆ నియంతలు ఏదొచ్చినా నిటారుగా నిలబడేవాళ్ళు. కేసీఆర్ నియంతం ముసుగులో ఉన్న ఒక క్రిమినల్ పొలిటీషియన్. క్రిమినల్ని ఎదుర్కోవడం ఈజీ, పొలిటీషియన్ ఎదుర్కోవడం ఈజీ. క్రిమినల్ పొలిటీషియన్ ఎదుర్కోవాలంటే ఇది ఒక న్యూ కాంబినేషన్. ఎట్లయితే కోవిడ్ వైరస్ వస్తే మందు లేకుండా పోయిందో, కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్ పొలిటీషియన్ పరిపాలనకు రావడం వల్ల ఆ న్యూ ఫార్మేట్ను కనుక్కోవాల్సిన పరిస్థితి మీకు, మాకు, అందరికీ దాపురించింది. ఈరోజు 10 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఒక తరం మారుతుంది. కొట్లాడి తెలంగాణ సాధించుకున్న నిరుద్యోగ యువకులు మధ్య వయసోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏమి చూడకుండానే, జీవితంలో మార్పు జరగకుండానే వాళ్ళ జీవితాలు తారుమారైపోయినాయి. తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేని పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకున్న అమ్మాయిల మీద కూడా ప్రభుత్వమే తప్పుడు ప్రకటనలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం యొక్క వైఫల్యం. నీళ్ళకు సంబంధించి కాళేశ్వరం మీకు తెలుసు, మేడిగడ్డ పగిలింది. కేసీఆర్ పాపాల పుట్ట పగిలింది, మేడిగడ్డ కుంగింది. అంచనాలు పెంచడం ఒక ఎత్తు. అంచనాలు పెంచడంలో ప్రభుత్వానికి వాదన ఉండొచ్చు. ఒకవేళ మేము ఈ ప్రాజెక్ట్ ఆయకట్టు పెంచినాం, లేకపోతే ఇంకా కారణాలు ఉన్నాయి, మేము అత్యంత నాణ్యతతో కూడుకున్న ప్రాజెక్టు నిర్మించాలి కాబట్టి 38,500 కోట్ల రూపాయలు మేము 151,000 కోట్లకు పెంచిన, అవసరమైతే ఇంకొక 1,00,000 కోట్లు కూడా పెంచుతామని ప్రభుత్వానికి వాదన. పెంపకాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. నాణ్యత విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉండాలి. నిర్మాణంలో సాంకేతిక నైపుణ్యం ఉండాలి. నిర్మించే క్రమంలో జాగ్రత్త ఉండాలి. ఇవాళ నైపుణ్యం ఎక్కడికి పోయిందో, జాగ్రత్త ఎక్కడ పోయిందో నిర్లక్ష్యంతో ఈరోజు కట్టిన బరాజ్ కుంగిపోయింది. కుంగిపోయిన దాన్ని కూడా ప్రభుత్వము అసాంఘిక శక్తులు ఏదో బాంబులు పెట్టిండ్రేమో, పేల్చేసిండ్రేమో అని చెప్పి పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు చేసి సమస్యను తప్పుదోవ పట్టించాలని. అంటే నీళ్లు ఆ రకంగా పోయినాయి, నిధులకు లెక్క లేకుండా పోయింది. నియామకాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్లో నమోదు చేసుకుంటే 30 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఇవాళ అవన్నీ తీసేసి